అక్కడ మతము కాదు కదా, మార్గానికి దారి. ఏంటి ఈ మార్గం అంటే, బ్రతికి ఉండగానే ఆ మండుచున్న అగ్ని కూడా తప్పించుకొని ఆ పరలోక రాజ్యంలో నిత్య రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే సంతోషము, ఆనందము. అక్కడ ఏడుపులు, పళ్ళు పటపట కొడుకుడు ఏదీ లేదు, కానీ ఆ సమాధానం గల పట్టణములకు మనందరూ ప్రవేశించాలనే ఈ చిన్న సువార్తను మేము చేయవలసి ఉన్నాం. కాబట్టి ఇటు మాట దేవునిలో దీవించి ఆశీర్వదించబడింది గాక. ప్రోక్షణం అవశ్యం. తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వపాప పరిహారం అంటే మనుషులందరూ కూడా పాపం చేశారు. పాపంలోనే మనం తిరిగి చనిపోతే మనము స్వర్గానికి చేరము గాని నరకానికి చేరుతాం. అయితే మనిషి బ్రతుకుండగానే ఏ పాపంలో ఉన్నాడో ఆ పాపం నుంచి రక్షించబడాలి అంటే పాపం లేని పుణ్యపురుషుడు పరిశుద్ధాత్ముడైన దేవాది దేవుడైన ఒక వ్యక్తి మన కొరకు రక్తం చెందించాలి. ప్రియమైన దేవుడు